మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు చిత్తూరు నగరంలో మట్టి కోసం ప్రజలు భక్తులు ఎగబడ్డ సన్నివేశాలు జరుగుతున్నాయి. అసలు మట్టి కోసం భక్తులు ఎందుకు ఎగబడుతున్నారు, దీనికి విశిష్టత ఏమిటి అంటే దీని వెనకాల ఒక పూర్వ చరిత్ర ఉంది. పార్వతీదేవి తండ్రి అయిన దక్షుడు తను ప్రపంచ శాంతిని కోరుతూ దక్ష యజ్ఞాన్ని చేస్తాడు. దీనికి సంబంధించి 3,000,000 దేవతలను కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. ఇదే నేపథ్యంలో అతని అల్లుడైన అంటే పార్వతీదేవి భర్త అయిన శివుణ్ణి మాత్రం ఆహ్వానించడు. ఈ నేపథ్యంలో అలిగిపోయిన పార్వతి దక్షుణ్ణి వచ్చి ప్రశ్నిస్తుంది, నా భర్తను ఎందుకు పిలవలేదు అని. అప్పుడు దక్షుడు శివుని గురించి అవహేళనగా మాట్లాడుతూ అతను శ్మశానవాసి, శ్మశానంలో పీనుగులు తింటూ ఉంటాడు, అటువంటి వ్యక్తిని ఈ యజ్ఞానికి పిలవడం అని చెప్పి అవమానపరుస్తాడు. ఈ నేపథ్యంలో పార్వతీదేవి అలిగి అంకాల పరమేశ్వరి అవతారంలో దక్షుణ్ణి సంహరిస్తుంది. ఈ కథను ఇతివృత్తంగా చేసుకొని ఈ తమిళనాట ఈ సాంప్రదాయాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని పేరే మయాన సేవ. ఈ మయాన సేవ చిత్తూరు అంటే తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న చిత్తూరులో ఈ సాంప్రదాయం ప్రస్తుతం వైభవంగా కొనసాగుతుంది. అంటే శ్మశానంలో దక్షుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించి, మట్టి విగ్రహాన్ని ప్రతిష్టాపించి పార్వతీదేవి వచ్చి అంకాల పరమేశ్వరి అవతారంలో ఆ దక్షుని సంహరిస్తే ఆ మట్టి కోసం ఆ మట్టిని భక్తులు తన ఇంట్లో దాచుకుంటారు, మట్టి కోసం ఎగబడతారు. ఆ మట్టిని అక్కడ ఉన్న విభూది ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే తన పిల్లలకు ఎలాంటి అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్మశాన కొల్ల అంటే మయాన సేవ కార్యక్రమాన్ని చూడండి. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా యువకులు ఉరకలేస్తూ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం మాడవీధుల్లో చూస్తున్నాం.